తెనాలి అసెంబ్లీపై టీడీపీ జనసేన నేతల మధ్య టెన్షన్ కొనసాగుతోంది. తనకు టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు డిమాండ్ చేయడం ఆనందం కలిగిస్తున్న పార్టీ ప్రయోజనాలకు మాత్రం నష్టం చేకూరకూడదన్నారు ఆలపాటి రాజా. అటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో టీడీపీ జనసేన మధ్య తెనాలి సీటు ఎలాంటి చిచ్చు పెడుతుందోనన్న ఆందోళన నెలకొంది. తెనాలి అసెంబ్లీ సీటు టీడీపీ జనసేనల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కలిసి పోరాడుదామని ప్రమాణాలు చేసుకున్న నాయకులు రేపో మాపో సీట్ల ప్రకటన వస్తుందని ప్రచారం సాగిస్తున్న వేళ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తు కుదరక ముందు నుంచే ఇక్కడ సీటుపై పోటీ పెరిగింది. పొత్తు కుదిరిన తర్వాత ఆ వ్యవహారం మరింత ముదిరింది. ఆత్మీయ సమావేశం పేరుతో మనోహర్ రాజాలు ఒకే వేదికపై కనిపించారు. ఇంకేముంది, అంతా సజావుగా సాగుతుంది అనుకున్న దశలోనే టీడీపీ జనసేన మధ్య అగ్గి రాజుకుంది. సీటు ఆలపాటి రాజాకు కేటాయించాలని టీడీపీ వర్గాలు, జనసేనకే కేటాయించాలని మనోహర్ వర్గం పట్టుబడుతున్నాయి. తెనాలిలో ఆలపాటి రాజాకు సీటు ఇవ్వాలని కార్యకర్తలు సమావేశమయ్యారు. జనసేనకు సీటిస్తే ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. జనసేనకు తెనాలి సీటు వద్దు అంటూ ఆలపాటి రాజా వర్గీయులు నిరసన తెలిపారు. టీడీపీకి ఈ సీటు ఇవ్వకపోతే ప్రాణత్యాగాలకు సిద్ధమంటూ సభావేదికపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ కార్యకర్త. అతన్ని అక్కడున్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక తనకు టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు డిమాండ్ చేయడం ఆనందం కలిగిస్తోందన్నారు ఆలపాటి రాజా. కానీ పార్టీ ప్రయోజనాలకు మాత్రం నష్టం చేకూరకూడదని చెబుతున్నారు. తెనాలి సీటు విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమన్నారు. మొత్తానికి తెనాలి అసెంబ్లీ సీటు పొత్తుల కాపురంలో ఎలాంటి చిచ్చు పెడుతుందోనన్న టెన్షన్ నెలకొంది.